ఎలా మరతును, ఇంతకాలం నీ మేలులనెలా మరతును, ఎలా మరతును, ఎలా మరతును, ఇంతకాలం నీ మేలులనెలా మరతును. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలకిద్దాం, చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి 27 వచనాలు చదువుకుందాం. అసలు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమము చేయువార్లారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిహీనుని పోలి ఉండను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఈ చదివిన వాక్యంలో మనం చూస్తే మొత్తం ప్రజలందరినీ 2 గ్రూపులుగా చేసి ఆ 2 గ్రూపుల ప్రజలు ఎవరనేది ఇక్కడ చెప్తున్నాడు. ఆ 2 గ్రూపుల ప్రజలు ఎవరంటే, ఒకటి చేసేవారు, రెండవది చేయని వారు. చేసేవాళ్ళు ఎవరు, చేయని వాళ్ళు ఎవరు అనంటే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటి అనంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు తన ఇల్లు బండ మీద కట్టుకుంటాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకుంటాడు. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇద్దరు కూడా 2 పనులు చేస్తున్నారు. కానీ ఒకటి నిలబడుతుంది, మరొకటి నిలబడట్లేదు. ఎందుకని ఒకటి నిలబడింది, మరొకటి నిలబడలేదు? వాస్తవంగా చెప్పాలంటే, ఒకడు బండ మీద ఇల్లు కట్టుకున్న తర్వాత, మరొకడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక మనిషి ఆ 2 ఇల్లులు చూస్తున్నప్పుడు అతనికి ఏమీ అర్థం అవదు. పైన కట్టబడిన కట్టడాన్ని చూస్తే 2 ఇల్లు చూసినప్పుడు చూస్తున్న మనిషికి ఏమీ అర్థం కాదు. మరి ఇప్పుడు అర్థం అవుద్ది. ఒక గాలి వచ్చినప్పుడు, ఒక వరద వచ్చినప్పుడు, ఒక వాన కురిసినప్పుడు అప్పుడు తెలిసిపోద్ది ఏది నిలబడే ఇల్లు, ఏది నిలబడని ఇల్లు. ఇక్కడ చదివిన వాక్యాలను కూడా మనం చూసినట్లయితే ఒక ఇల్లు నిలబడుతుంది, మరొక ఇల్లు నిలబడట్లేదు. మీరు చెప్పండి, దేవుడు మనలను
నిలబెడటానికి పిలిచాడు కానీ నశించిపోవటానికి పిలవలేదు. అందుకే 2 పనులు కనబడుతున్నాయి, 2 వ్యక్తులు కనబడ్డారు. ఒకటి చేసేవాడు, మరొకడు చేయనివాడు. చేసేవాడు ఎవరు? దేవుని మాటలు విని వాటి చొప్పున చేయువాడు. మరొకడు దేవుని మాటలు విన్నాడు కానీ చెయ్యట్లేదు. వాడి గురించి అవతల ప్రక్కన చెప్పబడింది. వీళ్ళిద్దరి పనులను కూడా మనం చూసినట్లయితే ఒకడు నిలబడేవాడైతే ఒకడు నశించిపోయేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సన్నివేశాన్ని మీ మనసులో పెట్టుకుంటే మనం నిలబడేవాళ్ళుగా ఉండాలా, నశించిపోయేవాళ్ళుగా ఉండాలా? ఇందులో ఎవరు నిలబడ్డారు? బుద్ధి కలిగిన వాడు నిలబడ్డాడు. ఎవరు పడిపోయారు? కారణం ఏంటి చెప్పండి. ఒకడు నిలబడ్డానికి మరొకడు నిలబడకపోవడానికి కారణం చాలా చిన్న కారణం. ఏంటి ఆ కారణం అని అంటే, ఒకడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు కట్టుకున్నందుకు దాని వెనుకాల కొన్ని ఉన్నాయి. ఏంటి అని అంటే, ఆ ఇంటికి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ ఉంది, ఆ ఇంటికి సంబంధించి ఒక ప్లాన్ ఉంది, ఆ ఇంటికి సంబంధించి కట్టడానికి నిర్మించడానికి ఒక ఇంజనీర్ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అది నిలబడుట కొరకు ప్రతి క్షణము దానికి అభిప్రాయమును చెప్పడానికి ఒకడున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఇల్లు నిలబడడానికి కారణం ఏంటి చెప్పండి? దాని వెనుకాల ఒక మంచి ప్లాన్ ఉంది. దాని వెనుకలో ఒక వ్యక్తి ప్లాన్ గీశాడు, ఒక సలహా ఇచ్చే వ్యక్తి ఉన్నాడు. ఏది ఎలా కట్టాలో, ఎలా గడితే నిలబడద్దో వెనుక నుంచి చెప్పుతున్న ఒక ఇంజనీర్ ఉన్నాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి. మరి వీడు ఇలా ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నాడు. కొన్ని రోజులు ఇటు కట్టుకుంటాడు, కొన్ని రోజులు అటు కట్టుకుంటాడు, ఎలా పడితే అలా కట్టుకుంటాడు. ఎవరిని అడగడం? ఆ వ్యక్తి నశించిపోయాడు, ఈ వ్యక్తి నిలబడ్డాడు. ఆత్మీయ జీవితంలోనికి వస్తే ఎవరు నిలబడతారంటే, యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మనకు ఒక బ్లూ ప్రింట్ ఉందండి. మన జీవితాన్ని గురించి, ప్రతి ఆశీర్వాదాన్ని గురించి, మన చరిత్రను గురించి మనం నిలబడడానికి కొరకు ఒక బ్లూ ప్రింట్ ప్లాన్ దేవుని వాక్యంలో మనకు వస్తుంది. ఈ బ్లూ ప్రింట్ లో మనకి నిత్యము మనల్ని ప్రేరేపించడానికి ఎక్కడ ఏ విధంగా కట్టబడాలో, ఎక్కడ ఏ విధంగా నిలబడాలో దాని వెనుకాల మనతో మాట్లాడే ఒక దేవుని స్వరం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ ఇంజనీర్ మామూలు ఇంజనీర్ కాదు, ఈయన భూమి ఆకాశములు సృజించిన వాడు. ఈ లోకములో మనము చూచి చిన్న చిన్న గార్డెన్ న్యూస్ మురిసిపోతాం. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడైన మంచి మంచి పుష్పములు మనకు అర్థం కావట్లేదు. అలాంటి మంచి మంచి తయారు చేసిన ఆయన మన జీవితాన్ని నడిపించే నాయకుడిగా ఉండి, ఇంజనీర్గా ఉండి వెనుకాల అందుకనే పదే పదే మనతో మాట్లాడుతున్నాడు ఆయన. అందుకంటున్నాడు, ఈ మాటలు వినేవాడు, ఈ మాటలు ఆలకించేవాడు, ఆయన ప్రణాళికలో మాటలు చెబుతుంటే చెయ్యాలని ఇష్టపడేవాడు, వాడి ఇల్లు నిలబడుతుంది. తను ఇష్టానుసారంగా వెళ్ళిపోయేవాడు, ఇల్లు బాగానే కట్టబడద్ది, అందరూ ఓపెనింగ్ వస్తారు, కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి అడ్రస్ ఉండదు. అది తేడా. దానికి దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, చదివిన వాక్యమును బట్టి మనకేమర్థమైంది చెప్పండి? ఒకడు ఎందుకు నిలబడగలిగాడు అని అంటే, వాడి వెనుకాల ప్రేరేపించే ఒక బలమైన ఆత్మ ఉన్నది కాబట్టి. మనకిచ్చాడు దేవుడు ఎవరిని? పరిశుద్ధాత్మను. ఈ పరిశుద్ధాత్మని దేవుడు ప్రతి ఆదివారం మనతో మాట్లాడుతున్నాడు. మనం కూలిపోతున్నప్పుడు కడుతున్నాడు, మనం పడిపోతున్నప్పుడు లేపుతున్నాడు, మనం నిలబడకుండా ఉండునట్లు అపవాది గాలి విసిరినప్పుడు, అపవాది వరదను తీసుకొస్తున్నప్పుడు ఆయన వాక్యం చేత మనలను స్థిరపరిచి, ఆయన యొక్క ఆత్మ చేత బలపరిచి, గాలి కొడుతుంది, కనబడుతున్న సందర్భాలు, కానీ తన బిడ్డలకు ఏమి అవ్వకుండా దేవుడు ఉంచటానికి కలిగిన కారణం ఎందుకు అనంటే, ఆయన ప్రణాళికలోనికి అపవాది ఏమీ చెయ్యలేడో. ఇక్కడ ఒకటే సూత్రం అండి. ఏంటి సూత్రం అని అంటే 24వ వచనం చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టి. ఈ నా మాటలు అంటే ఏ మాటలు? 7వ అధ్యాయంలో మాటలేనా? కాదు. మనకి నచ్చిన కీర్తనలోని కొన్ని అధ్యాయాలేనా? లేకపోతే మనలను ఇష్టమైన కొన్ని వాక్య గ్రంథాలేనా? కాదు. బైబిల్ గ్రంథములో కవర్ మొదలుకొని చివరి కవర్ వరకు రాయబడిన అన్ని మాటలు అనుసరించే వాడికి ఆశీర్వాదం. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, అందుకన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును పండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. ఒకసారి మనకు తెలుసు వాక్యంలో
ధనవంతుడైన ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నిత్య జీవం పొందుకోవడానికి నేనేం చేయాలి అని నన్ను అడిగాడు. యేసయ్య ఏమన్నాడు? నీ ఆస్తి అంతా అమ్మేసి పేదలకి ఇమ్మంటే దుఃఖమొహం వేసుకుని వెళ్ళిపోయాడంట. 100 రూపాయలు ఇమ్మంటే పోయేది యేసు ప్రభు, వెళ్ళేవాడుగా దుఃఖంగా. మొత్తం ఇచ్చేమన్నాడుగా, అక్కడ వచ్చింది ప్రాబ్లం. మరి నిత్య జీవం వెళ్ళేవాడికి ఇవన్నీ ఎందుకండి? అందుకే మొత్తం ఇచ్చేయమన్నాడు ఆయన. నిజంగా ఈరోజు పరిస్థితి ఎలా ఉంది లోకంలోనంటే, కొద్దిపాటి డబ్బుకు ఆశపడి దేవుని విడిచిపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజున. ఆ 100 కొరకు త్యాగం చేస్తే దేవుడు నీకు 1000 రూపాయలు ఇస్తాడు. డబ్బులతో ఈ రోజున మనం ఏం కొనుక్కున్నా దాని ఆయుష్ ఎంతవరకు ఉంటుంది చెప్పండి. నేను ఇప్పుడు ఈ సంవత్సరం BMW కొనుక్కున్నాను అనుకుందాం, కారు కొనుక్కున్నాను అనుకోండి, 2017 వచ్చేవాడికి పాత అయిపోతుంది. డిసెంబర్ వరకే దాని కొత్తదనం, తర్వాత ఏముండదు. ఏం చేయగలుగుతాం? చేస్తే 2 పనులు చేయగలుగుతాం. అయితే తినటం, లేకపోతే కొనుక్కుంటాం. అవన్నీ తెచ్చుకున్న దేవుని వాక్యం అంటే అవన్నీ తుప్పు పట్టేస్తాయి, అవన్నీ తుప్పు పట్టి పోతాయి. దానికంటే ఒక పని చేయి అంటాడు దేవుని వాక్యంలో. ఏంటి అని అంటే, ఆ ధనమును నువ్వు ఏం చేయాలంటే పరలోక రాజ్యములో ప్రతిఫలము కలుగునట్లు వాడుకోమన్నాడు ఆయన. ఆనాడు అబ్రహాముతో చెప్పిందంటే, నిన్ను దీవిస్తాను, నీ బిడ్డలను దీవిస్తాను, నీ సంతతిని దీవిస్తాను, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాను అన్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మారే ఆశీర్వాదం కావాలి ఈరోజు మనందరికీ కూడా. దేవుని వాక్యం అంత గొప్పతనం ఈ లోకంలో ఏది? ఒక్క నిమిషం ఆలోచిద్దాం. అసలు మన దేవుని చదువుతున్న ఈ వాక్యానికి ఏమైనా గొప్పతనం ఉందా అని తెలుసుకుందాం. హల్లెలూయా చెప్పండి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా ముద్రించబడుతున్న ఏదైనా ఉంటుంది ఈ జీవ గ్రంథమే. ఇంకోటి ఏంటి తెలుసా అండి? నవలు చదువుతారు చాలామంది. ఒక్కసారి చదివిన తర్వాత మళ్ళీ దాన్ని చదవబుద్ధి అవ్వదు. కానీ ఈ వాక్యాన్ని బుద్ధిమంతుడు బుద్ధి లేని వాడి గురించి ఎన్నోసార్లు చదివాం, అయినా మళ్ళీ చదవాలనిపిస్తుంది. ఈ వాక్యానికి ఉన్న గొప్పతనం మరి దేనికి లేదు. ఇంకో గొప్పతనం ఏంటి తెలుసా? ఓ పుస్తకం మనం కొనుక్కున్నాం అనుకోండి, ఎవడోడు పట్టుకుపోతాడు దాన్ని. అవునా కదా? మంచి పుస్తకం అయితే ఎవరో తీసుకెళ్ళారు, కానీ ఆ పుస్తకం ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొనడానికి ఇష్టం ఉండదు మనకి. కానీ జీవగ్రంథం అలా కాదు, ఒకసారి ఎవరికైనా ఇచ్చేసినా మళ్ళీ కొనుక్కోవాలనిపిస్తుంది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని మెట్లరు అందుకే అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద. నీ దేవుడు నీకు చెప్పేది కష్టమైన పని కూడా కాదు. వాక్యం చదువు దీవిస్తానంటున్నాడు. మనం చదవం, అన్ని చదువుతాం కానీ మనం చదవం. హల్లెలూయా చెప్పండి. కనుక ప్రతి పని దేవుడు మనకి చెప్పేది మనం చేస్తే మనము దీవించబడతాం. అందుకే అన్నాడు, ఈ మాటలు విని వాటి చొప్పున చేయవాడు. దేవునికి లోబడే వారికి వచ్చే ఆశీర్వాదాలు ఒకసారి చూసి ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలోకి వెళదాం. ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 6 ప్రశ్నలు కనపడతాయి. ఎన్ని ప్రశ్నలు అండి? మనందరం అడిగే 6 ప్రశ్నలు కనపడతాయి ద్వితీయోపదేశకాండం 28లో. ఆ ప్రశ్నలు ఏంటి అని అంటే, ఏంటి, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు, ఎందుకు, ఎలా, ఈ పదాలన్నీ మనం వాడతాం. దేవుడు 6 ప్రశ్నలకు జవాబు ఇచ్చి రాశాడు 28 ద్వితీయోపదేశకాండం. ఈ 6 ప్రశ్నలు మనం వేసే ప్రశ్నలు. ప్రభువా ఏంటి, ఎలాగా, ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని ప్రశ్నలకు 28వ అధ్యాయం ఆన్సర్ అన్నమాట. ఈ ఆశీర్వాదాలన్నీ ఎలా మనం పొందుకోగలుగుతామో ఒకసారి 28వ అధ్యాయం ముందు పెట్టుకోండి. ప్రతి వచనం చెప్తా ఉంటాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆ తర్వాత మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి ప్రాప్తించును. నీవు అనే దగ్గర మీ పేరు రాసుకోండి, అప్పుడు తెలుస్తుంది. నీవు అనే దగ్గర మన పేరు రాసుకోవాలి. ఇప్పుడు అంటే విని నీ దేవుడైన యెహోవా మాట నీవు వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించు. చూద్దాం ఆ దీవెనలు ఎలా వస్తున్నాయో ఏంటో ఇక్కడ రాశాడు. అందుకనే ఏంటి అని అంటే దీవెనలు. మొదటి ప్రశ్నకు దేవుడు ఇచ్చిన జవాబు ఏంటి చెప్పండి? దీవెనలు. అప్పుడు మనకి వెంటనే వచ్చే ప్రశ్న ఏంటంటే చెప్పండి ఏంటి ప్రశ్న? ఎక్కడ? దేవునికి స్తోత్రం. చూడండి,
7వ వచనం వరకు మనకు కనపడుతుంది ఎక్కడ అనేది. 2వ వచనం నుంచి 7వ వచనం దాకా ఎక్కడ అనేది స్పష్టంగా ఉంది. చదువుదాం. 7వ వచనం. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడు. నీ గంప పిండి పిసుకు నీ తొట్టెయ్యు దీవింపడు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద నీ శత్రువులు యెహోవా నీ మీద హతమగును చేయను వారు త్రోవలు నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ మీదుగా నీ ఎదుట నుండి పారిపోవుదురు. ఎక్కడెక్కడ దీవిస్తాడంట? పట్టణములోను, ఇంకో మాట రాశాడు, పొలములోను. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం దేవాది దేవుడు మనల్ని పట్టణములోను పొలములోను దీవించునుగాక. ఆ దీవెనలు దేవుడు అంటున్నాడు, నీ గర్భఫలములోను భూఫలములోను పశువుల మందలోను అన్నిటిలో కనపడతాయి అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థన చేద్దాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఈ దీవెనలు మన జీవితంలో కావాలి. అంతేగాని అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఒక మాట మీరు వినాలి. అక్కడ 6వ వచనంలో అంటాడు చూడండి, ఎప్పుడు వస్తాయి దీవెనలు? 6వ వచనం అంటాడు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతా ఉన్నాడు. ఎవరండి ఆశీర్వాదం ఇచ్చేది? ఎవరు? అక్కడ మీరు చదవండి మరలా. 8వ వచనం. ఆశీర్వాదం ఇచ్చాడు, నీ కోట్లలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఎంతవరకు మనం కష్టపడితే అది వస్తుంది ఇది వస్తుంది అని అనుకున్నాం. దేవుడు అంటున్నాడు, ఇక నుంచి అలా కాదు, నేను చెప్పినట్టు నువ్వు చేయి, నేను ఆజ్ఞాపిస్తాను. నువ్వు కష్టపడే కాడ నేను చెబుతాను ఏ ఆశీర్వాదం బయటికి రావాలో. చేతులు హల్లెలూయా చెప్పండి. నేను అది కోరుకుంటున్నాను, మీలో కూడా కోరుకునే వాళ్ళు స్తోత్రం చెప్పండి. అక్కడ మాట, ఇంపార్టెంట్ మాట ఏంటంటే యెహోవా ఆజ్ఞాపించును. దేవుడు ఆశీర్వాదం పలికిస్తానంట. మనం తెచ్చుకుంటాం కంటే ఆయన పలికించే ఆశీర్వాదం గొప్పది. కనుక ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు అన్నాడు, నేను ఆజ్ఞాపిస్తాను. నువ్వు పండిస్తుంటే పొలం, ఆ పొలానికి నేను చెబుతాను. ఏమని చెబుతాను? పండమని చెబుతాను. హల్లెలూయా చెప్పండి. నువ్వు నా మాట వెంట వేకుజాను ప్రార్థిస్తూ నువ్వు చేయవలసిన పనులు చేస్తూ మెదలకుండా కూర్చో, నేను చెబుతాను. హల్లెలూయా. ఆ పొలమును ఎంత పంట రావాలో నేను ఆజ్ఞాపిస్తాను. దాని పురుగు పట్టకుండా నేను ఆజ్ఞాపిస్తాను. అన్ని రకములుగా ఆజ్ఞలు నేను అనుగ్రహిస్తాను. ఇంకో మాట, అక్కడ ఒక మూల భాష పదాలు నేను చదువుతున్నాను ఉదయకాలం. అంటే మూల భాష అంటే హీబ్రూలో నుంచి వస్తాయి కొన్ని పదాలు. ఆ పదాల అర్థం తెలుసుకుంటేనే ఆ వాక్యం యొక్క లోతు అర్థం ఉంది. అక్కడ ఒక పదం రాశాడు, ఆజ్ఞాపించును అనంటే ఒక పదం అర్థం ఏం రాశాడు, దేవుడు నీకిచ్చే ఆ యొక్క స్థలములో నుంచి అని రాసింది. అక్కడ ఏమనుంది? ద ల్యాండ్ హీ గివ్స్. దేవుడు నీకు ఇచ్చే ఆ యొక్క స్థలములో నుంచి దేవుడు నిన్ను ఆజ్ఞాపించబోతున్నాడు. అలా అయితే నేను నమ్ముతున్నాను ఈ 2016లో దేవుడు మీలో కొంతమందికి ఇచ్చునుగాక. 9వ వచనంలోకి రండి. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను ఏమన్నాడు అనంటే, మీరు నా మాట విని ఆ మాట ప్రకారం నడిచిన యెడల నేను మిమ్ములను ఏం చేస్తాను? స్థిరపరుస్తాను. నేను మూల భాషలో చదివాను. మీనింగ్ ఏంటి, దాని అర్థం అని చదివితే ఎస్టాబ్లిష్ అని ఇంగ్లీష్లో ఉంది. ఆ మాటకు అర్థం ఏంటంటే కాజ్ టు అరైజ్, అంటే ఒక లేవనెత్తబడటానికి ఒక కారణము చేత లేవనెత్తబడి దేవుడు మనల్ని స్థాపించబోతున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మన పిలిచింది ఎందుకో తెలుసా? కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చేసి మూల కూర్చోబెడతానికి కాదంట. భూ ప్రజలందరూ చూచున్నట్లు అక్కడ ఒక మాట రాశాడు, పేరు పెట్టి నిన్ను పిలిచాడు ఆయన. అక్కడ పిలిచాడు అన్న పదానికి మూల భాషలో ఏమని అర్థం ఉందనంటే, నువ్వు అనేక మందికి చెప్పేటట్టు దీవించాలంట నిన్ను ఆయన. పేరు అనే మాటకి అక్కడ అర్థం ఏం రాస్తుందో తెలుసా? నీకొక పేరు, ప్రఖ్యాతి, మహిమ సమస్తమును ఇవ్వటానికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. అప్పుడు అక్కడ ఏమన్నాడు తెలుసా? నెక్స్ట్ మాటలు ఏమన్నాడు? భూ ప్రజలందరూ యెహోవా నామం నీవు పిలువబడి చూచి నీకు భయపడతారు. అంటే అర్థం ఏంటి తెలుసా? అందరూ నిన్ను గౌరవిస్తారని అర్థం. అక్కడ దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ దీవెనలన్నీ ఎప్పుడు వస్తాయి చెప్పాలి? ఆయన మాటను విని ఆయన చెప్పే పని చేసే వారికి మాత్రమే కలుగుతాయి ఇవి.
ఇక్కడ మీరు చూసినట్లయితే అందుకే అన్న ఎందుకు దీవిస్తానన్నాడు దేవుడు, ఎలా దీవిస్తానన్నాడు చెప్తున్నాడు కదా. ఎలా దీవిస్తాను, ఎందుకు దీవిస్తాను, ఎవరు దీవిస్తారు అన్నీ వచ్చేసినప్పుడు ఎవరు దీవిస్తారు, ఆయనే దీవిస్తా అన్నాడు. ఏ దీవెనలు అన్నాడు, అక్కడ రాసిన లిస్ట్ అంతా రాశాడు. ఎక్కడన్నాడు, పట్టణములోను పొలములోను అని అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు దీవిస్తున్నాడు అని అంటే, పేరు పెట్టి నిన్ను పిలిచిన నిన్ను భూ ప్రజలందరికీ కనపడునట్లు, వారు భయపడునట్లు దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు. 11వ వచనానికి రండి. మరియు యెహోవా నీకు ఇచ్చినది, నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును యెహోవా నీ గర్భఫల విషయములో, నీ పశువుల విషయములో, నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. హల్లెలూయా. సమృద్ధిగా అంటే అర్థం ఏంటి? మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉండడం, దాన్ని సమృద్ధి అంటారు. హల్లు చెప్పండి. హ్యావింగ్ మోర్ దెన్ ఎనఫ్, మనకు కావాల్సిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడంట. అలాంటి దీవెన చేత దేవుడు నింపాలని ఆశపడుతున్నాడు ఆయన. 12వ వచనం చదివితే ఎలాగొస్తుందో ఆశీర్వాదం చెప్పాడు. చూడండి 12వ వచనం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమున తన మంచి ధన విధిని తెరుచును. దేవుడు అన్నాడు, ఈ ఆశీర్వాదాలన్నీ నా మాట వింటే నీకు వస్తాయి. ఎక్కడ దీవించబడతావు? పట్టణములో, పొలములో. ఎలా వస్తాయి? ఎవరు దీవించేది? నేను. ఎలా దీవిస్తానన్నాడు దేవుడు. నేను ఎలా దీవిస్తానంటే, నా ఆకాశపు వాకిండ్లు విప్పి సమృద్ధిగా కావలసినప్పుడు కాలమున వర్షం పడాలి. అంతేనంటారు కదా. ఎప్పుడు వర్షం పడాలి అప్పుడు పడితేనే పంటకి లాభం. వర్షం కానీ సమయంలో పడితే అది ఏమవుద్ది చెప్పండి? నష్టం. కానీ దేవుడు అన్నాడు, తగిన సమయంలో వర్షాన్ని నేను కురిపిస్తాను. కురిపించువాడును మాత్రమే కాదు, ఆయన అన్నాడు ఆకాశమున తన మంచి ధన విధిని దేవుడు తెరుచును. మనకి వెంటనే వచ్చే ప్రశ్న ఏంటంటే, ఎలా జరుగుద్ది అంటావు ప్రభువా? దానికి సూచన ఏమైనా ఉందా నాయన అని అడుగుతాం. ఆ సూచనలు 3 సూచనలు చెప్పాడు అక్కడ. 3 సూచనలు ఏంటి అని అంటే, నువ్వు అనేకులకు అప్పిచ్చేదువు కానీ అప్పు చేయవు. ఒకటి. రెండవది ఏమంటాడు అక్కడ అంటే, నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచును. స్తోత్రం చెప్పండి. మూడవది అంటాడు, నిన్ను పైవాడిగా ఉంచుతాను కానీ కిందవాడి. ఈ 3 సూచనలు అదే అనమాట. ఆకాశములు తన వీధిని తెరవటం అంటే దాని అర్థం అదే. అర్థం ఏంటి అని అంటే, నిన్ను పైవాడిగా ఉంచుతాడు, తలగా ఉంచుతాడు, తీసుకునేవాడుగా కాదు కానీ అప్పు ఇచ్చేవాడుగా. అట్టి అద్భుతం కార్యం దేవుడు మన మధ్యలో జరిగించును గాక. 13వ వచనం చదవండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మాటలలో దేని విషయములోను నీవు కుడికి గాని ఎడముకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయో వాటిని పూజింపకయోనున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలని నేను నీకు ఆజ్ఞాపించుచున్నది దేవుడిని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనులే. యెహోవా నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా నీ పైవాడిగా ఉంటావు కానీ కిందగాడు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? దేవుడు అన్నాడు, సమృద్ధి నీవు నా మాటలని అన్య దేవతలు అనుసరించకుండా నా ప్రతి మాట నువ్వు వింటే కనుక సమృద్ధి కాదు, సమృద్ధికి మించిన సమృద్ధి నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఈ దీవెనల చేత మన సంఘం అలంకరించబడాలి. ఈ దీవెనలు మన కుటుంబాలకు కావాలి. మన సంఘానికి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అది ఎప్పుడు అనంటే, ఆయన మాట దేని విషయములు అన్నాడు. చిన్న ప్రార్థన అయినా పెద్ద ప్రార్థన అయినా, ఉదయం ప్రార్థన అయినా సాయంత్రం ప్రార్థన అయినా, నా మాటను నీవు ప్రక్కకి పెట్టకుండా కష్టమైన నష్టమైన వస్తే దేవుడు మనల్ని ఆశిస్తాడు. ఆ శక్తిని పొందుకుందాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ముందుగానే ప్రార్థన చేద్దాం. ఆ దీవెనలు మనం పొందుకోకూడదని ఎన్నో రకాలుగా అడ్డుపడతా ఉంటాడు. కానీ బండ మీద ఇల్లు కట్టుకున్న వాడి వలె, వాన వచ్చిన వరద వచ్చిన కదిలించబడిన వాడి వలె ఉండాలి అంటే ఆయన మాటకు నువ్వు లోపడాలి. ఉదయకాల ప్రార్థన నువ్వు చేయాలి. అందరం తలెత్తి ప్రార్థన చేద్దాం. నా మాట వినేవాడిని దీవిస్తున్నావు. లోబడే మనస్సులందరికీ దయచేయండి. ఎన్ని కారణాలున్నా నీ సన్నిధిలో పాలు భాగస్తులు అవుతేనే ఆశీర్వాదకరం. చేసే చిన్న పని నువ్వు దీవిస్తే ఆ దీవెన అన్నిట్లో కనపడుతుంది నాయన. అలాంటి దీవెన మాకు దయచేయండి. ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ
యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. Our address, Brother T. Finney Abraham, Philadelphia Miracle Church, Satrampadu, Eluru, West Godavari District, Andhra Pradesh. Our phone numbers are 9948167788 or 9849807500.